అంగన్వాడీ వర్కర్లు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా నెల్లూరులోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట వర్కర్లు నిరసనలు చేపడుతున్నారు. వీరి నిరసనలకు ప్రముఖ సినీ నృత్య దర్శకులు జానీ మాస్టర్ మద్దతు తెలియజేశారు. జనసేన పార్టీ నేతలతో కలిసి అక్కడకు చేరుకున్న జానీ మాస్టర్ అంగన్వాడీలతో మాట్లాడారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. నెల్లూరులో అంగన్వాడీ వర్కర్ల సమ్మె నిరవధికంగా కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా వారు నెల్లూరు దర్గామేటలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. మరోవైపు వీరి సమ్మెకు ప్రముఖ సినీ నృత్య దర్శకులు జానీ మాస్టర్ మద్దతు ప్రకటించారు. జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్తో కలిసి ఐసీడీఎస్ కార్యాలయం వద్దకు వెళ్లారు. దీక్షలో కూర్చుని వారికి మద్దతు తెలిపారు. అంగన్వాడీలతో కలిసి నినాదాలు చేశారు. అనంతరం జానీ మాస్టర్ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరులో తాను కూడా చిన్నతనంలో అంగన్వాడీ కేంద్రానికి వెళ్లానని గుర్తు చేశారు. చిన్నపిల్లలకు అంగన్వాడీలు ఎంత సేవ చేస్తారో తనకు తెలుసునని, వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఇక అధికారంలోకి రాగానే జీతాలు పెంచుతారని చెప్పిన జగన్ ఇప్పుడు మాట తప్పడం తనకు నచ్చలేదని అంటూ జగన్ అంటే తనకు ఇష్టమన్నారు. చెప్పాను కదా, ఇక్కడి నుంచి వచ్చినవాడిని, పూర్వీకుల నుంచి వచ్చినవాడిని. అక్కడ కూడా నేను తిన్నవాడిని, చదివినవాడిని. బిషప్ షోరీ హై స్కూల్లో చదివినవాడిని నేను. మన బిషప్ షోరీ స్కూల్ ఉంది కదా, అక్కడంతా. సో ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసు. నేను వచ్చింది పాత చెక్ పోస్ట్, నేను పుట్టింది అక్కడ పాత చెక్ పోస్ట్ దగ్గర. అక్కడ అందరూ ఉన్నారు. ఇది ప్రతి ఒక్క కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ, ప్రతి ఒక్క ఇది చేపలు పట్టేవాళ్ళు అందరూ, బిస్కెట్ పనులు చేసుకునే వాళ్ళు, మెకానిక్ పనులు చేసుకుని అందరూ ఉన్నారు. కాబట్టి నాకు అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎంత బాగా చూసుకుంటారని చెప్పి. సో నాకు కొంచెం బాధ వేసింది ఏంటంటే, ఒక లేడీ అంటే ఒక ఆడపిల్లలు వచ్చి అమ్మలు అక్కలు చెల్లి వచ్చి రోడ్డు మీద చాలా రోజుల నుంచి నిదానం చేస్తున్నా కూడా అది ముందుకు పోకపోవటం అనేది కొంచెం ఇబ్బంది వేసి, సరే నా వల్ల ఏదైనా అవుతుందేమో, నా మాట సహాయం ఏమైనా పనికొస్తుందేమో వాళ్ళకని చెప్పి నేను రావటం జరిగింది. సో నా మద్దతు తెలపడం జరిగింది. రామ్ గోపాలమ్మ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టం, జానీ మాస్టర్కి జగన్ గారు అంటే ఎంత ఇష్టం. 2019లో ధరలు చూడండి, ఇప్పుడు ధరలు చూడండి. 2019లో నేను 50 రూపాయలు ఆటో బాడుగుతూ సెంటర్కి వెళ్ళి సెంటర్ నడిపి ఇంటికి వచ్చేదాన్ని. ఈ రోజు 200 రూపాయలు సెంటర్కి పోలేకపోతున్నాం. సెంటర్కి వెళ్ళిన కాడి నుంచి ఆ సరుకులు వస్తున్నాయి, ఈ సరుకులు వస్తున్నాయి, అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి అని అంటే మా బ్యాగుల్లో మేము ఎంత పెట్టుకొని డబ్బులు ఉండాలి? మీరు ఇచ్చే 11,500 మా బ్యాగుల్లో ఎంత ఉండాలి? రోజుకి 200 రూపాయలు మాత్రం లేదే మేము సెంటర్కి వెళ్ళలేకపోతున్నాం. కూరగాయలు తేవాలి, మెనూ ప్రకారం కూరలు వండాలి అంటారు. కూరలు మెనూ ప్రకారం మాకు ఛార్జీలు ఇస్తున్నారా? వాళ్ళు ఇచ్చే 2 రూపాయల 10 పైసలతో ఒక రోజు ఎవరైనా విచిటికి వస్తే కూరగాయలు సక్రమంగా లేకపోతే గంటలెత్తి చూస్తారు. అలాగే మా కడుపులు కూడా నింపాలని వాళ్ళకి తెలియదా? గంటలెత్తి చూస్తారే కూరగాయలు ఉన్నాయా లేవా, మంచినీళ్ళు అవి కూర పప్పు అన్నం అని గంటలెత్తి చూస్తారు కదా. మా కడుపులు కూడా అలాగే నింపాలి కదా. మేము ఈరోజు 200 రూపాయలు ఏందో సెంటర్కి పోలేకపోతున్నాం. మేము 11,500కి మేము ఏం చేయాలి చాలండి బతుకు నడుపుతా ఉన్నాము. 17 రోజుల నుంచి చల్లన అనేదే లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మేము పెంచమంటే పెంచము, మీరేమన్నా చేసుకోండి. మా జీతం 26,000 చేసే వరకు, మా మెనూ ఛార్జీలు పెంచే వరకు, మేము మా గ్రాడ్యుయేట్ అమలయ్యే వరకు మేము సమ్మెను విరమించేదే లేదు. మేము ఇంకా కావాలంటే సమ్మెను విస్తృతం చేస్తామని మేము ప్రభుత్వానికి